పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను యావత్ ప్రపంచం నిశితంగా గమనిస్తోంది. ఈ పరిణామాల వేళ తాజాగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలను కోరారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టమ్మీ బ్రూస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టే ఎలాంటి చర్యలకైనా తమ సహకారం కొనసాగిస్తామని జయశంకర్ కు రూబియో భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఉద్రిక్తతలు తగ్గించుకొని దక్షిణాసియాలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేయాలన్నారు. ఇక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తోనూ రూబియో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడిని ఖండించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ అనాలోచిత దాడిపై దర్యాప్తునకు పాక్ అధికారులు సహకరించాలన్నారు. ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు భారత్ తో ప్రత్యక్ష చర్చలు జరపాలని పాక్ కు సూచించారు. ఇలాంటి నీచమైన హింసకు పాల్పడే ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాల్సిందేనని రూబియో స్పష్టం చేశారు. కాగా అమెరికా విదేశాంగ మంత్రితో ఫోన్ కాల్ పై జయశంకర్ స్పందించారు. పహల్గాం దాడికి సీమాంతర ఉగ్రవాదమే కారణమన్నారు. ఇందుకు బాధ్యులైన వారందరికీ కఠిన శిక్ష తప్పదు. ఈ దాడి జరిపిన వారు, వారికి మద్దతిచ్చిన వారితో పాటుగా కుట్రదారులను ముందుకు తీసుకొస్తామని భారత విదేశాంగ మంత్రి తేల్చి చెప్పారు. పహల్గాం దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైనిక చర్యకు దిగుతుందని పాకిస్తాన్ భయపడుతోంది. ఈ సమయంలోనే పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మాలిక్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మాలిక్ కు ఎన్ఎస్ఏ చీఫ్ గా అదనపు బాధ్యతలు అప్పగించినట్లుగా తెలిపింది. ఆయనను గతేడాది సెప్టెంబర్లో ఐఎస్ఐ చీఫ్ గా నియమించారు. ఐఎస్ఐ చీఫ్ కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ లో అడ్వకేట్ జనరల్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఇక పాక్ సైన్యంలో మాలిక్ అట్టుడుకుతుంటే జనరల్ గా పనిచేస్తున్నప్పుడే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అవ్వడం, ఆయన మద్దతుదారుల ఆందోళనపై ఆర్మీ అణచివేత వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో బలూచిస్తాన్, దక్షిణ వజీరిస్తాన్ లో ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొని కఠినంగా ముందుకు సాగుతాడని మాలిక్ కు పేరుంది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారుగా పాక్ అదనపు బాధ్యతలను అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, భారతదేశం పాకిస్తాన్ మీద ఓ పక్క అట్టుడుకుపోతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు పాకిస్తాన్ మీద ఎప్పుడు యుద్ధం జరిగిద్దా అన్న కోణంలో ఎదురు చూస్తా ఉన్నారు. పాకిస్తాన్ లో ప్రతి ఒక్క వ్యక్తి ఆ భారతదేశంలో దాడి జరిగి 26 మంది నిండు ప్రాణాలు బలిగొన్న ఆ వారి అంతు ఎప్పుడు చూస్తారా అంటూ కూడా ఆ భారతదేశం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ తమ తప్పు లేదు, తాము మంచివారం అని చెప్పుకుంటూ అడుగులు ముందుకేస్తున్న పాకిస్తాన్ కుటిల బుద్ధి మరొకసారి బయటపడింది. పాకిస్తాన్ కుట్ర మరొకసారి పడింది. పాకిస్తాన్ నీచ సంస్కృతి ఆ మరొకసారి బట్టదాకలైన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి మతతత్వంతో 24 గంటలు రగిలిపోయి భారతదేశం మీద ఎప్పుడూ సర్వనాశనమైందని ఎదురు చూసి ఆ క్రూరమైన వ్యక్తికి మరోసారి పాకిస్తాన్ లో ఒక ఉన్నతమైన పదవి అప్పచెప్పడంతో
పాకిస్తాన్ యొక్క నీచమైన కుటల బుద్ధికి మరొకసారి బయటపడిన ఆ పరిస్థితి అయితే ఉంది. పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాము యుద్ధానికి సిద్ధం లేదంటూ మిగతా దేశాలకి, ఐక్యరాజ్య సమితికి, అమెరికాకి చెప్పుకుంటూ అడుగులు ముందుకేస్తున్న పాకిస్తాన్ మరొకసారి తన యొక్క నీచమైన బుద్ధిని బయట పెట్టింది. ఏదైతే ఉగ్ర దాడికి సంబంధించి ఓ కీలకమైన వ్యక్తి ఉన్నాడో ఆ కీలకమైన వ్యక్తికే మరొక కీలకమైన బాధ్యత, భారతదేశం పట్ల క్రూరంగా వ్యవహరించే వ్యక్తికి మరొక కీలకమైన బాధ్యత ఇవ్వడం పట్ల భారతదేశాన్ని ఎప్పుడు కూడా ఎలాగా ఇబ్బంది పట్టే పరిస్థితులు చూద్దాం, భారతదేశం ఎప్పుడు సర్వనాశనం అయిద్దాన్ని ఎదురు చూసే ఒక మృగానికి మరొక కీలకమైన బాధ్యత అప్పచెప్పిన ఘటన భారతదేశాన్ని మరొకసారి ఊరుగప్పిన నీరులాగా చేసే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించి నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసిం మాలిక్ కి మరొక కీలక బాధ్యత అయితే పాకిస్తాన్ అప్పచెప్పింది. దీంతో ఒక్కసారిగా భారతదేశంతో సహా సర్వ దేశాలు, భారతదేశ మిత్రపక్షాలు, అమెరికా, ఐక్యరాజ్య సమితి కూడా నివ్వెరపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఇప్పటికే పాకిస్తాను భారతదేశానికి సంబంధించి వ్యతిరేకంగా, భారతదేశానికి సంబంధించి సైనిక చర్య తీసుకుంటుందో, ఈ సైనిక చర్యల్లో తమకు సపోర్ట్ గా ఉండాలని, తమకు భాగస్వామ్యం కావాలని ఇప్పటికే టర్కీ, చైనా దేశాలని అభ్యర్థించిన పరిస్థితి ఉంది, అడుక్కున్న పరిస్థితి ఉంది, ప్రాధాయపడుతున్న పరిస్థితి ఉంది, వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతులాడుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిలో ఓ పక్క చైనా పక్కకు జరిగింది, టర్కీ పక్కకు జరిగింది, దాని మిత్ర దేశాలైన అరబ్ కంట్రీస్ కానీ మిగతా కంట్రీస్ ఇవి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా రానప్పటికీ పాకిస్తాన్ మరొకసారి తాను తప్పు చేయలేదు, తాను నిజాయితీ గల వ్యక్తిని, పాకిస్తాన్ ఎటువంటి దురాక్రమణాలకి పాల్పడలేదు అని చెప్పుకుంటూనే పాకిస్తాన్ మరొక కుటిల బుద్ధి, కుతంత్ర బుద్ధి బయటపడింది. ఏదైతే క్రూర మృగంగా ఇప్పటికే పేరు తెచ్చుకున్న మహమ్మద్ ఆసిఫ్ మాలిక్ ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నాడు. ఇప్పటికే ఐఎస్ఐ అంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కార్యక్రమాలకి సపోర్ట్ గా నిలవడం, ఉగ్ర కార్యక్రమాలకి నిధులు అందించడం, ఉగ్ర కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక శిక్షణ ఇచ్చి, నిధులు ఇచ్చి, వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేసి భారతదేశానికి దాడికి, ఆత్మాహుతి దాడికి పంపించే సంస్థ ఐఎస్ఐ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటి ఐఎస్ఐ చీఫ్ గా ఉన్న జనరల్ మహమ్మద్ ఆసిఫ్ మాలిక్ కి అయితే కీలక బాధ్యతలు పాకిస్తాన్ అప్పచెప్పింది. ఆయనకు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం పట్ల ఒక్కసారిగా భారత్ ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉంది, మిగతా దేశాలన్నీ కూడా నివ్వెరపోయిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా పాకిస్తాన్ ప్రజలే ఉలిక్కిపడిన పరిస్థితి. ఓ పక్క పాకిస్తాన్ లో కొంతమంది యుద్ధం వద్దంటూ వేలాది మంది సైన్యం కూడా రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు. నేడు కూడా దాదాపు 250 మంది సైనికులు రాజీనామాకి సిద్ధపడి రాజీనామా పత్రాలు సమర్పించారు. వీరందరినీ బద్దెలాడుకుంటూ అడుగులు ముందుకేస్తున్న పాకిస్తాన్ మరొకసారి జాతీయ భద్రతా సలహాదారుగా అత్యంత క్రూరమైన వ్యక్తి జనరల్ మహమ్మద్ ఆసిఫ్ మాలిక్ ను నియమించడం పట్ల ఒకసారిగా దేశంలోని సైన్యం, ప్రజలు కూడా అవాక్కైపోతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంతో ఇంకా ఆయన తూతు మంత్రంగా బాధ్యతలు గతంలోనే తీసుకున్నట్లు కూడా మనకు అర్థమవుతోంది. ఆ బాధ్యతల్లోనే ఆయన కొనసాగితా నేడు అధికారికంగా కూడా ఆయన బాధ్యతలు ఏదైతే ఎన్ఎస్ఏ చీఫ్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు, జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. ఐఎస్ఐ చీఫ్ కంటే ముందు పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్ లో ఆయన అడ్వకేట్ జనరల్ గా ఆయన కీలక బాధ్యతలు వహించారు. ఏదైనా మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు మొత్తాన్ని కూడా ఆయన వ్యవహరించే పరిస్థితి ఉంది. నేడు ఆయన స్వతంత్రంగా ఓ పక్క జాతీయ భద్రతా సలహాదారు, ఐఎస్ఐ చీఫ్ రెండు ఆయన అవటంతో భారతదేశం మీద ఎటువంటి క్రూరమైన చర్యకి నువ్వు సిద్ధపడు అంటూ పాకిస్తాన్ మొత్తం కూడా ఇంటి తాళాలు మొత్తం కూడా తీసుకెళ్లి ఆయన చేతుల్లో పెట్టినట్టయింది. పాకిస్తాన్ కి సంబంధించిన పూర్తి బాధ్యత మొత్తం కూడా జనరల్ మహమ్మద్ అసిం మాలిక్ చేతిలో
చేతిలో పెట్టిన పరిస్థితి అయితే అయింది. గత ఏడాది సెప్టెంబర్ లో ఆయన ఐఎస్ఐ చీఫ్ గా నియమితులయ్యారు. ఆ పాకిస్తాన్ ఇమ్రాన్ ఖాన్ చేతుల్లో నుంచి ఆ ప్రభుత్వాన్ని లాక్కున్నారు. ప్రభుత్వాన్ని లాక్కున్న అనంతరం కూడా ఆయన ఐఎస్ఐ చీఫ్ గా పెట్టారు. ఐఎస్ఐ చీఫ్ అవ్వక ముందు పాకిస్తాన్ భారతదేశం మీద ఆ దాడులు అతి తక్కువ ఉన్న నేపథ్యం. ఏదైతే పాకిస్తాన్ భారతదేశం మీద దాడులు ఏదైతే ఇతను మహమ్మద్ ఆసిఫ్ మాలిక్ ఐఎస్ఐ చీఫ్ గా అయ్యారో అప్పటి నుంచి భారతదేశం మీద ఆ ప్రణాళికలు గాని భారతదేశం మీద దాడులు గాని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. భారతదేశాన్ని అత్యంత క్రూరంగా హింసించాలి అనుకునే వ్యక్తుల్లో పాకిస్తాన్ లో ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఆ మహమ్మద్ ఆసిఫ్ మాలిక్. ఆయనకే ఇప్పుడు ఆ జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతలు ఇవ్వడం పట్ల ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా ఆ తాళాలు మొత్తం తీసుకెళ్లి ఆయన చేతిలో పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఆయన అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వహించారు. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ వ్యవహారాలు పర్యవేక్షించారు. ఐఎస్ఐ చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు జాతీయ భద్రతా సలహాదారు. పాకిస్తాన్ కి సంబంధించిన టోటల్ వ్యవహారాలు మొత్తం సైనిక పరంగా గాని ఐఎస్ఐ పరంగా గాని అలాగే ఏదైతే పాకిస్తాన్ కి సంబంధించిన కీలకమైన జైషే మహమ్మద్ గాని లష్కరే తోయిబా గాని వీటన్నిటికీ కూడా ఆయన పూర్తిగా ఆయన కనుసన్నల్లో నడిచిన ఆ పరిస్థితి ఉంది. ఇప్పుడు జాతీయ భద్రతా సలహారు కూడా ఆయనకు పెట్టేసరికల్లా ఇటు పక్క ఉగ్రవాదులు ఉన్నత స్థాయి వాళ్ళతో ఆయనే ఆ మమేకమై పనులు చేపిస్తున్న పరిస్థితి ఉంది. మరో పక్క సైనికులు కూడా ఆయన ఇప్పుడు ఆ మమేకమై చేస్తున్న పరిస్థితి ఉంది. జాతీయ భద్రతా సలహాదారు అవడంతో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా పాకిస్తాన్ కి ఎలాంటి సమాచారం రావాలన్నా పాకిస్తాన్ ఎలాంటి సమాచారం ఇవ్వాలన్నా మొత్తం కూడా ఆ జాతీయ భద్రతా సలహాదారు చేతుల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఆ జాతీయ భద్రతా సలహాదారు చీఫ్ అయిన అజిత్ దోవల్కు ఎంత పేరుందో మనం విన్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఆయన ఆ బ్రహ్మచారిగా పెళ్లి చేసుకోకుండా 6 సంవత్సరాల పాటు పాకిస్తాన్ లోనే ఒక అడుక్కు తిని భిక్షగాడి వేషంలో పాకిస్తాన్ లో ఉన్న కీలక వ్యక్తుల సమాచారం తెలుసుకున్నారు. ఆ దాదాపు 6-7 సంవత్సరాలు పాకిస్తాన్ లోనే ఉన్నారు. పాకిస్తాన్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏదైతే ఉగ్రవాదులకు సంబంధించిన నిఘా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆయన కనుక్కొని ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన పరిస్థితి ఉంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అయిన తర్వాత ఎవరు పాకిస్తాన్ కి సంబంధించి కానీ అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ దేశాన్ని భద్రతగా చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని విశ్లేషించి జల్లెడ పట్టి ఆ వందల సంఖ్యలో ఎంక్వైరీలు చేస్తే బయటపడిన ఆనిముత్యం అజిత్ దోవల్. అజిత్ దోవల్ మనం చూసుకున్న ముంబై దాడుల పేర్లలో ఉగ్రవాదులు చేసిన నీచమైన ఆ కార్యక్రమానికి సంబంధించి ఆయన ఒక రిక్షా దొక్కుతూ రిక్షావాడి వేషం వేసుకొని సరుకులు వేసుకొని ఆ తాజ్ హోటల్లోకి వెళ్లి అక్కడ ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారో కనిపెట్టి వారందరినీ తుదిమెట్టించిన వ్యక్తి. అలాంటి ఆ జాతీయ భద్రతా సలహాదారు భారతదేశంలో అత్యున్నతమైన వ్యక్తికి అజిత్ దోవల్కి ఇస్తే ఇక్కడ భారతదేశాన్ని క్రూరంగా హింసించడానికి ఎవరు ముందుంటారంటే మహమ్మద్ ఆసిఫ్ మాలిక్ ఉంటాడు. ఆయనకి జాతీయ భద్రతా ఇవ్వడం పట్ల ఆ భారతదేశాన్ని మాత్రం ఇంకో కొంచెం కోపాగ్నికి గురి చేసిందనడంలో అయితే ఎటువంటి సందేహం లేదు సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.